ఒక ప్రశ్న ఏంటంటే శివరాత్రి నాడు ఆ రోజు మొత్తాన్ని మనం ఎలా గడపాలి? దాన్ని దీక్ష అలాగే జాగరణ ఉంటే మంచిదా? ఏ విధంగా దాన్ని చేయాలి? దానికి మీ అభిప్రాయం గురుగారు ఏమన్నారు? అంటే శివరాత్రి నాడే చేస్తే అంత ఫలము, మామూలు రోజులు లేకపోతే ఫలం లేదా? ఆ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. అందులో ఏంటంటే కాలంలో ఒక బలం ఉంది. ఏదో సమ్మర్లోనే మామిడి పండు వస్తాయి, వింటర్లో రాదు. కాలంలో ఒక బలం ఉంది. ఆ శివరాత్రి నాడు ఆ కాలంలో అంత బలం ఉంది కాబట్టి ఏ చిన్న ప్రయత్నం, ఏ చిన్న క్రతు ఏం చేసినా శివుడు ఉద్దేశించి ఇతోదిక్కున ఫలం రావటం కాబట్టి శివరాత్రి పాటించబడుతుంది. నంబర్ 1. రెండవది కాయిక తపస్సు ఉంది చూడండి. అన్నం తినకుండా ఉండటం, ఉపవాసం చేయటం, జాగరణ, అది జాగరణ చేయటం సరిపోయి కానీ కాయిక తపస్సునే. అది చాలామంది చేస్తున్నారు, మంచిదేమో. నేను చేయలేను. గురుగారు శివరాత్రి నాడు భోజనం మాకు పెట్టించారు. కాయిక తపస్సు కన్నా మానసిక తపస్సు ఉత్తమం. మనసుకు శివుడిని ఒక ధ్యాస పెట్టుకుని బ్రతకడం ఆనాడంతాను. శివుడు ఎప్పుడు నా వెనకున్నాడనో, నా ముందున్నాడనో, నాలో ఉన్నాడనో అలా ఒక ధ్యాసను బ్రతకడం బెటర్. కానీ ఆనాడు ఇప్పుడు దీక్ష పెట్టిన వాళ్ళు దీక్షలో చేరు. దీక్ష మన అవ్వగానే అక్కడ పక్కన ఉన్న బార్కి వెళ్ళిపోతారు కదా మన వాళ్ళు. అలా మీరు ఏకాదశి నాడంతా అలా ఉండిపోయి ద్వాసిన ఉదయం నుండి వాయించేస్తే అది పెద్ద గొప్పగా నేను అనుకోను. సో గురుగారే కాయిక తపస్సుకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మీరు ఉపవాసం చేయాలని సరదా ఉంటే చేయండి, తప్పలేదు. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. మీరు అంతకన్నా ఆనాడంతా శివుడు ధ్యానంలో ఉంటే అంతకన్నా ఎంతో అధికంగా ఫలం పొందేవారు.